హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మా ఊరే వేణుగోపాల స్వామి వీడియో చాలా బాగుంటుంది. అందరు తప్పకుండా చూడండి, స్కిట్ చేయకండి. చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియో. తప్పకుండా అందరు చూడండి. ఇవాళ వేణుగోపాల స్వామి రథోత్సవం కాబట్టి ప్రతి ఇండ్ల ముంగట ఇలాగే ముగ్గులు వేసుకుంటారు. మేమే కాదు, ఇది మా బిడ్డలు వేస్తున్నారు ముగ్గు. ఇంకా చాలా వేస్తారు, చాలా అందరు ఇండ్ల ముంగట ముగ్గులు వేస్తారు. ముగ్గులు అయితే చాలా మంచిగా వచ్చినాయి, సూపర్గా ఉన్నాయి ముగ్గులు. మా ఊళ్ళో రథము నైటే తీసుకొచ్చి మొత్తం డెకరేషన్ చేస్తారు. పొద్దున మొత్తం పూలతోటి అలంకరిస్తారు. మొత్తం బంతి పూలు, చామంతి పూలతోటి అలంకరిస్తారు. అలంకరించిన తర్వాత ఆ వేణుగోపాల స్వామి విగ్రహం తీసుకొచ్చి రథం పైన కూర్చోబెడతారు. కూర్చోబెట్టి మా ఊరోళ్ళందరూ కలిసి రథం గుంజుతారు అన్నట్టు. అందుకే ఎంత బాగా అలంకరించారో రథాన్ని, డెకరేషన్ చేసారు. పుల్లు మస్తు సూపర్గా గ్రాండ్గా చేసారు డెకరేషన్. నా నైట్ డెకరేషన్ అయిపోయింది, ఇంకొద్దిసేపు అయితే రథం కూస్తారు. ఇక ఫుల్ వర్షం కొడుతుంది మా ఊళ్ళో అయితే. ఇదంతా జాతరనే అవుతుంది. ఈ వర్షంలో ఎట్లయితుందేమో జాతర. చాలా పెద్దగా జాతర అవుతుంది, కానీ వర్షం అయితే ఫుల్ కొడుతుంది. వర్షం చూడాలి అప్పుడే సాయంత్రం దాకా వర్షం. మటన్ కొడుతున్నారు, మటన్ కూరలు కూడా ఏమో పబ్లిక్ కూడా తక్కువ ఉంది. శ్రీ వేణుగోపాల స్వామి విగ్రహాన్ని తీసుకొచ్చి ఆ రథం మీద ప్రతిష్ఠిస్తారు. ఇది అదే వేణుగోపాల స్వామి విగ్రహాన్ని తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఆ పల్లకిలో మోసుకొస్తున్నారు వేణుగోపాల స్వామి విగ్రహాన్ని. చాలా మంచిగా గ్రాండ్గా తీసుకొస్తున్నారు వేణుగోపాల స్వామి విగ్రహాన్ని. ఎంత బాగుంది చూడండి, అందరు మొక్కుకోండి వేణుగోపాల స్వామి విగ్రహం. రథం అయితే స్టార్ట్ అయిపోయింది, ఫుల్ రథం అయింది. వర్షం బాగా పడుతుంది. నిజంగా రథం ముందు
ఇప్పుడైతే రథం బయలుదేరింది. ఇప్పుడు ఈ రథం పోయి వచ్చేవరకల్లా 1/2 అవర్ అర్ధగంట అవుతుంది. ఇది వేణుగోపాల స్వామి రథం ఇది. ఏడికి వచ్చినవురా? ఏ జాతర? వేణుగోపాల స్వామి జాతరగా? అరే మా వాళ్ళు అయితే ఇప్పుడు వస్తున్నారు. రథం పోయిన తర్వాత వస్తున్నారు మా వాళ్ళు. నిజంగా ఈ యొక్క ఆనందం, పరమానందం, దైవానందం, ఆత్మానందం, విశ్వానందం, ఆనందం ఎక్కడ లభిస్తుంది? ఆరాధన చేసుకుందాం. అతా శ్రీ చంద్ర పుష్పాచం చెప్పు. మన వేణుగోపాల స్వామి గుడి జాతర ఎట్లుంది ఇప్పుడు జాతర? వేణుగోపాల స్వామి గుడి జాతర బాగా జరుగుతుంది. చాలా మంచిగా ఉంది. వచ్చిన పబ్లిక్ ఆనందంతో బాగుంది. అంటే పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కొంచెం తగ్గిందా? మస్తు ఎక్కువ ఉంది. ఇప్పుడు ఎక్కువ ఉందా? బాగా ఎక్కువ ఉంది. పోటీల మీద నడుస్తుంది. మళ్ళా పోటీల మీద నడుస్తుందా? పోటీల మీద నడుస్తుంది. బాగా మంచిగా జరుగుతుంది వేణుగోపాల స్వామి. కాకపోతే వర్షం పడుతుంది. వర్షం పడుతుంది కానీ ఏం కాదు. పబ్లిక్ ఒకే మీద బాగుంది. తొట్టి గ్యాంగ్ మొత్తం మా బామ్మడిది వీడు. చూడురా ఇటు చూడు రే. జషువా అలిగింది. అది ఎందుకు? లీలా పాటలు పాడేసింది అక్క. చిక్కు పడుతుంది చేసి ఇంకేం కొట్టాయి కొట్టాయి పడదు కాదు కొట్టాయి. సిగ్గుపడుతుంది నీ బిడ్డే. ఫోన్ తీసి పండ కొడుతుందట. ఇంకేం చేసి చిక్కు పడుతుంది. జయగాడు మంచిగా చూస్తున్నాడు. వద్దాక 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 చెప్పే
వేణుగోపాల స్వామి రథము అప్పుడు పోయిందని అక్కడ గుంజుకెళ్ళిరు. మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి చాలా టైం అయిపోయింది. ఇక రిటర్న్ వచ్చేస్తుంది. చాలామంది గుంజుకొస్తారు. దెబ్బలు గిట చాలామందికి తగులుతాయి. దెబ్బలు గిట ఆ తాళ్ళు పట్టుకొని గుంజేటప్పుడు కాళ్ళల్లో కాళ్ళు తాగి చాలామంది కింద పడిపోతారు. చూసుకుంటూ గుంజాలి. వచ్చేసింది, రథం వచ్చేసింది. ఎంతమంది వాటి గుంజుకొస్తారు దానికి. అందులో దండలని దేవునికి దండలని దేవుని మెడలు వేయండి. ఇప్పుడు రథం మీకేని వేణుగోపాల స్వామిని ఆ పల్లకిలో కూర్చునబెట్టుకొని మళ్ళీ గుళ్ళకి తీసుకెళ్తున్నారు. ఇదే ఆ పల్లకి. ఆల్రెడీ ఈ పల్లకి మీద వేణుగోపాల స్వామిని కూర్చునబెట్టుకొని మళ్ళీ అదే గుడికి తీసుకెళ్ళిపోయి ఆ గుళ్ళే ప్రతిష్ఠిస్తారన్నట్టు శ్రీ వేణుగోపాల స్వామి. ఐదు చూడు ఆశీర్వాదం. ఫోటో తీస్తున్నా ఖాళీ.
శిరీష ఇడుదురు వీడియో చూసిరు కదా ఎంత బాగుందో. ఇంకో వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అందరూ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి.